వెల్కమ్ టు సీఎం డైరీ. నేను ప్రసుర. ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడిపారు. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఎన్నికలపైన ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనూ అధికారులకు పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని కళ్ళు చెవులు మీరేనని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో జరిగిన బోనాల ఉత్సవాల కార్యక్రమంతో సీఎం రేవంత్ రెడ్డి వీక్ ప్రారంభమైంది. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు నల్లపోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. నల్లపోచమ్మ ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గీత కార్మికులు పడుతున్న ఇబ్బందులకు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం రక్షణ కిట్ల పంపిణీని సీఎం ప్రారంభించారు. కవచం ధరించి చెట్లెక్కిన గీత కార్మికులతో ఆయన నేరుగా మాట్లాడారు. గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కాటమయ్యకు పూజలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తాటి చెట్ల పైనుంచి గీత కార్మికులు కిందపడి ప్రాణాలు కోల్పోకుండా వారి రక్షణ కోసం రూపుదిద్దుకున్న కాటమయ్య రక్షణ కవచం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలూతు పూర్ణ ఆలోచన. గత ప్రభుత్వం గీత కార్మికులకు చెల్లించని 7,90,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు ముందు గీత కార్మికులతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రోజు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాలు ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా, బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత? 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మా, హుషారు అయ్యిండ్రు అయితే. 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్లు ఎక్కడున్నారు? వాళ్లు అలా అన్నందుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం లాంటి వారు ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొనసాగుతుందని, అధికారంలోకొచ్చి 6 నెలలు కాకముందే అది చేయలేదు, ఇది చేయలేదు అని ప్రశ్నిస్తున్న వారు 10 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాగా ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ వాడు. ఏడుంటుందా? 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు? 3 నెలలు 6 నెలలు కాదు, 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు
మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో నటుడు సాయి ధరమ్ తేజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల చిన్నపిల్లలపై అసభ్యకరంగా జోక్స్ వేస్తూ వీడియో చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్టుపై సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వెంటనే ఆ యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన నివాసానికి వెళ్లారు సాయి ధరమ్ తేజ్. డ్రగ్స్ నిర్మూలన కోసం తన వంతు కృషి చేస్తానని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావటానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ఎన్నికలపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. ఇప్పటికే కులగణన నిర్వహణకు ఆమోదం తెలిపినందుకు దాని ఆధారంగా ఎన్నికలు జరిపేందుకు ఎంత సమయం పడుతుందని రేవంత్ అధికారులను ప్రశ్నించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన జనగణన ఫార్మాట్ 53 కాలమ్స్తో ఉందని, దానికి మరో 3 కాలమ్స్ జోడించి కులగణన చేపడితే కనీసం 5.5 నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి భేటీ అయి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కలిశారు. తనకు ఈ పదవి ఇవ్వటం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి అనుచరులతో కలిసి వెళ్లిన వారు రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రజాహితంగా పాలన అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్లే కళ్లు, చెవులు అని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలను అర్థం చేసుకుని పనిచేయాలని, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను చివరి లబ్ధిదారు వరకు చేరవేసే బాధ్యత వారిదేనని చెప్పారు. ఏసీ గదులకే పరిమితం కావద్దని, క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనేంటో తెలుసుకోవాలని అన్నారు. శంకరన్, శ్రీధరన్లా సామాన్యులు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా పనిచేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దని, ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్టు సీఎం తెలిపారు. కలెక్టర్ల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకమని ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కలిశారు. సచివాలయంలో రేవంత్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్ పై భూపేష్ బఘేల్ రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను ఆయన శాలువాతో సత్కరించారు. For more videos like this, subscribe Big TV channel.